హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో సీఎం కప్ రాష్ట్ర వ్యాప్త పోటీలు వేడుకగా జరుగుతున్నాయి. రాష్ట్ర స్థాయి హ్యాండిల్ కప్, హ్యాండ్ బాల్, పవర్ లిఫ్టింగ్, షటిల్, బాక్సింగ్ పోటీలు హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి జరిగిన పోటీలో పలువురు ఫైనల్స్ కు చేరుకున్నారు. హ్యాండ్ బాల్ పోటీల్లో పాల్గొనేందుకు ఈసారి జట్లు గణనీయంగా పెరిగాయి. 32 బాలుర 36 బాలికల జట్లు పాల్గొంటున్నాయి. క్రీడాకారుల్లో కొత్త స్ఫూర్తిని నింపుతుందని కోచ్ తెలిపారు. నేను పూజారి హారిక వాళ్ళ తండ్రిని. నేను ఈరోజు సీఎం కప్ 2026 కోసం మనం ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి వచ్చాము. దాదాపుగా నా కూతురు దాదాపుగా 2.5 years నుంచి రంగారెడ్డి నర్సింగ్ మాస్టర్ దగ్గర, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ గారి దగ్గర ట్రైనింగ్ తీసుకుంటుంది. దాదాపుగా ఇప్పటి నుంచి 2.5 years, దాదాపుగా 2 years స్టేట్స్లో కూడా కొట్టింది. మొన్న ఇంటర్నేషనల్లో కూడా ఒక గోల్డ్ మెడల్, 2 బ్రాంజ్ మెడల్ రావడం జరిగింది. ఇది ప్యూర్గా వాళ్ళ మాస్టర్ ప్రోద్బల్యంతోనే ఇంతవరకు సాధించుకుంటూ వచ్చింది. ఇప్పుడు కూడా సీఎం కప్ 2026లో 2 rounds ఫినిష్ చేసుకుని ఇప్పుడు సెమీస్లో కూడా ఎంటర్ అయ్యింది. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు గోల్డ్ మెడల్ కోసం తీవ్రంగా తను ట్రై చేస్తుంది. ఈరోజు ఎట్లయినా సరే గోల్డ్ మెడల్ రంగారెడ్డి నుంచి సాధించుకుని వెళ్ళాలని చెప్పి -42లో ఎట్లయినా ఈరోజు కైవశం చేసుకోవాలని మేము ట్రై చేస్తున్నాం. ఈ వికారాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి సీఎం కప్కు సెలెక్ట్ కావడం చాలా సంతోషంగా ఉంది సార్. మాది వికారాబాద్ శ్రీ చైతన్య స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి స్టేట్ లెవెల్లో సెలెక్ట్ కావడం చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నాం సార్. నా పేరు నరసింహరావు, నేను రంగారెడ్డి డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ అండ్ కోచ్. సీఎం కప్ నుంచి చాలా బెనిఫిట్స్ ఉంటాయి పిల్లలకు. ఫిట్నెస్ ఇంకా చాలా అన్ని రకాలుగా మెంటల్గా అన్నీ హెల్తీగా ఉంటారు. నా పేరు పూజారి హారిక, నేను రంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. నేను ఇది సీఎంస్ కప్ ఫస్ట్ టైం ఆడుతున్నాను. నేను ఇప్పుడు సెమీస్లో ఎంటర్ అయ్యాను. నేను ఇప్పుడు ఫైనల్ ఆడనికే ఇంకా 2 matches క్వాలిఫై కావాలి, గోల్డ్ మెడల్ సాధించాలని అనుకుంటున్నాను. ఇదంతా మా మాస్టర్ వల్లనే అయ్యింది. సో నేను మా మాస్టర్ని కృతజ్ఞతలు చెప్పాలని అనుకుంటున్నాను.